తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ బంగారు రాఖీ కట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివాదం తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొండా సురేఖ కలిశారు. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన సురేఖ సీఎంకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీ కేవలం రాఖీ పండుగ సందర్భంగా జరిగిన మర్యాదపూర్వక కలయికేనా, లేక దీని వెనుక రాజకీయ ప్రాధాన్యత ఏమైనా ఉందా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇటీవల చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏం చర్చ జరిగింది, ఇద్దరి మధ్య రాజకీయంగా నెలకొన్న పరిస్థితులపై ఏమైనా చర్చ జరిగిందా అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డికి తాను మూడోసారి రాఖీ కడుతున్నానని కొండా సురేఖ తెలిపారు. సీఎం మనవడు అల్లుడికి కూడా రాఖీ కట్టానని చెప్పారు. రాఖీ పండుగ వాతావరణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. తాను అందరికీ సోదరునేనని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మహిళల అండ ఎప్పుడు ఉంటుందని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డికి మరింత శక్తిని ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాఖీ పండుగ జరుపుకుంటున్న అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళందరికీ కూడా మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అన్న, నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి. తమ్ముడు, నీకు రాఖీ కడుతున్నా, నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. మరి రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడబడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి శక్తిని యుక్తిని ఇవ్వాలని, వారి ఆశీర్వాదం కూడా మా ఆడపడుచులందరి మీద కూడా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి కూడా ఎప్పటిలాగానే మూడోసారి ఈసారి రాఖీ కట్టి రావడం జరిగింది. కట్టినప్పుడల్లా కూడా అన్నకు, అన్న వాళ్ళ మనమడికి కూడా కడుతున్నాం 3 సంవత్సరాల నుంచి. ఈ రోజు కూడా అన్నకి, అన్న వాళ్ళ మనమడికి కూడా కట్టొచ్చాము. ఆటోమేటిక్ గా ఆయన అందరూ లేదండి, అందులో కొండా సురేఖ అనేది సపరేట్ చేయకండి, కొండా సురేఖ అని సపరేట్ చేయకండి. నేను అందరి ఆడబడుచులు అంటే గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పై వరకు అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అన్నా చెల్లెలు అంటేనే ఆత్మీయ అనుభవం.